బాపు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. తల్లికి వందనం పథకం ద్వారా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మన గుడివాడను అభివృద్ధి చేసుకోవాలంటే ఈసారి రాముని గెలిపించాలని కోరిన హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ రాము విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వచ్ఛందంగా వెనుగళ్ల రాముతో కలిసి గుడివాడ పట్టణంలో ప్రచారం నిర్వహించిన కుమారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే పేదల భూములకు రెక్కలు వచ్చి వైసీపీ నేతలు దోచుకుంటారన్న యలవర్తి శ్రీనివాసరావు. పొరపాటున ఈసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ 100% అమలవుతుంది, జాగ్రత్త అంటూ హెచ్చరించిన యలవర్తి. గుడివాడ రూరల్ మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ మేనిఫెస్టోను వివరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. మరో 5 ఏళ్లు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు రావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన ఎమ్మెల్యే. వెనుగండ్ల రాము విజయాన్ని ఆకాంక్షిస్తూ గుడివాడ వాసి హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ గుడివాడ విచ్చేసి రాముకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అభివృద్ధి లేక ఉద్యోగ అవకాశాలు లేక తాను వేరే రాష్ట్రానికి వెళ్లి బ్రతకటం జరుగుతుందని, ఇప్పటికైనా మార్పు వస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించి ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుందని కుమారి ఆంటీ తెలియజేశారు. గత రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాముతో కలిసి గుడివాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన కుమారి ఆంటీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వారితో సెల్ఫీలు దిగుతూ గుడివాడ వాసిగా తాను ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు రాముతో కలిసి ఎన్నికల ప్రచారం చేయటం జరుగుతుందని తెలియజేశారు. రాము అన్నని గెలిపిస్తే అభివృద్ధి లేకుండా ఉన్న గుడివాడ అభివృద్ధి చెందుతుందని, తనలా కాకుండా స్థానికంగా ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కలిగి ఈ ప్రాంతంలో బ్రతికే అవకాశం ఉంటుందని వివరించడం జరిగింది. ఈసారి ప్రజలు ఆలోచించి రాముకు అండగా నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు బలపరిచిన, అలాగే ఇలాంటి మంచి వ్యక్తిని మన కోసం అందించిన వాళ్ళందరికీ కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇలాంటి వ్యక్తిని కూడా మనం గెలిపించుకొని మన గుడివాడ అభివృద్ధిని ఇంకా మంచిగా ఎవరు ఊహించలేనంత స్థితికి తీసుకెళ్లి మంచి అభివృద్ధి చెందాలని మనందరం సహకరించాలని, దానికి ఎంతో మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై మహాకూటమి. ఎవరండి కొట్టింది? అంటే ఇగో ఓన్లీ వైట్ రైస్ తిన్నా, ఇంక వేరేది ఏం లేదు. రేట్ ఎంత లేదు? అదేంది మొన్ననే 100 ఇచ్చినా కదా, ఇప్పుడు 120 అయింది. ఒక్కొక్క కర్రీకి అంత రేట్స్ ఉంటాం. మన ఆల్ మిక్స్ ఎంత ఉంటుంది అంటాం? మనం అన్ని కొంచెం కొంచెం కదా, మరి అంత ఎక్కువ ఉండదు. రైతు ఎవరండి కొట్టింది? డీజే హరీష్ ఫ్రమ్ నెల్లూరు. మీరు మొత్తం 1000 అయింది. ఎందుకండి? 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే.
బాగున్నారా? నేనమ్మా మీ కుమారి ఆంటీని. కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కిందట హైదరాబాద్ గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలి, అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికపాటికి రావడం జరిగిందండి. సో వెనిగండ్ల రాము గారు బలపరిచిన ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పటి వరకు ఉపాధి లేదు అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు, అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమలు లేకనే కదా మేము ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయవంతంగా విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గ్లాసు గుర్తైన బాలా శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈసారి కనుక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి. అలాగే ఈ సందర్భంగా నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నానండి, మన నాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. అనారోగ్యం అనేది చాలామంది బాధపడుతున్నారండి. ఎందుకంటే మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నానండి. ఇక్కడ ఆరోగ్యం ఇది చికిత్స సరిగ్గా లేక హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో జాయిన్ చేసుకున్నప్పటికీ అప్పటికే చేయి దాటిపోయిందండి. అలా పోగొట్టుకున్నాను కాబట్టి వెంటనే స్పందించాలని ఇప్పుడు హైదరాబాద్లో నేను మొన్న ఒక పాపకండి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారండి. సీఎం గారండి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారండి. నా ద్వారా ఒక పాపకి హెల్ప్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో కూడా రాము గారు కూడా అలాంటి వ్యక్తి అండి. మీరు మహేష్ బాబు గారి సినిమా అది చూసే ఉంటారు, మహర్షి సినిమా. దాంట్లో ఎలా అయితే ఆయన విదేశాల నుంచి వచ్చి పేద ప్రజలకు ఎలా అయితే చేశారో అలాంటి వ్యక్తేనండి. అది సినిమా అండి, ఇది రియల్ అండి. ఈ రియల్ని నిజం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనిగండ్ల రాము గారిని గెలిపించుకోవాలండి. సో జై మహాకూటమి, జై మహాసేన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్తగా తీసుకొచ్చి పేదల భూములను దోచుకునేందుకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఒకవేళ జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మరలా వైసీపీ పార్టీకి విజయం అందిస్తే ఈ యాక్ట్ అమలు చేసి పేదల భూములను దోచుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజావేదిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి మనకు కాకుండా చేయటమే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ తెలియజేశారు. కూతురి వివాహం కొరకు పసుపు కొమ్ము కింద భూమిని ఇస్తే ఆ భూమి ఇకపై వారిపైన ఉండదని ఎలవత్తి తెలిపారు. కోర్టుకు వెళ్లి మన భూములను మనం తెచ్చుకునే వెసులుబాటు కూడా లేకుండా ఈ చట్టాన్ని రూపొందించి రాబోయే రోజుల్లో మన భూములను దోచుకుని వాటిని తాకట్టు పెట్టి లేదా అమ్మే డబ్బులు దోచుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని, ఈ కుట్రను ప్రజలు గ్రహించాలని కోరారు. ఎన్నికలు రావటం వల్ల ప్రస్తుతం ఈ చట్టాన్ని మరలా అమలు చేయకుండా ఆపారని, ఒకవేళ పొరపాటున వైసీపీ ప్రభుత్వం మరలా వస్తే ఈ చట్టాన్ని అమలు చేసే ప్రమాదం ఉంటుందని ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొజ్జి సత్యనారాయణ, సొంటి రామకృష్ణ మరియు పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఒక విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఒక్కసారి మేము చెప్పే ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. మీరు ఓటు వేసే ముందు ఈ విషయాన్ని ఆలోచించి ఓటు వేయండి అందరినీ దయచేసి కోరుకుంటాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈరోజు అధికారంలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
వాళ్ళు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమైనటువంటి యాక్ట్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీ అందరికీ తెలుస్తూ ఉంది, రిజిస్ట్రేషన్లు చేస్తే మీ డాక్యుమెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఫోటో స్టాట్లు ఇస్తారంట, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. మీరు ఆలోచించండి, ఏ ఫోటో స్టాట్ డాక్యుమెంట్ తీసుకెళ్తే ఏ బ్యాంక్ అయినా తనఖా పెట్టుకుంటుందా? ఎవరైనా దాని మీద డబ్బులు ఇస్తారా? మీ దస్తావేజులు మీకు ఎవరు? అధికారం కండబలం ఉంటే మీ భూమిని కానీ, మీ పొలాన్ని కానీ, మీ ఇల్లును కానీ, మీ స్థలాన్ని కానీ వాళ్ళు కొట్టేయచ్చు. సరైన కాగితాలు లేవని సొంత యజమానులు, మీదే ఆ ఇల్లు, మీదే ఆ పొలం, కానీ మిమ్మల్నే జైల్లో పెడతారంట మీ దగ్గర సరైన కాగితాలు లేవని. ఎవరన్నా నాది అని చెప్తే అసలు మీరు ఆలోచించండి, ఇలాంటి యాక్ట్ వస్తే మీ పరిస్థితి ఏంటి? మీకు వారసులు ఎవరు అనేది అధికారులు నిర్ణయిస్తారంట. మరి ఏ అధికారులు నిర్ణయిస్తారు? అట్లాగే మీ తాతల నాటి భూములైనా, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులైనా, మీకు వారసత్వంగా వచ్చే ఆస్తి అయినా మీకు దక్కాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల దయ ఉండాలంట మనకి. వాళ్ళ దయ లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా మనకు దక్కదు. అట్లాగే మీ స్థలాన్ని వేరే వాళ్ళు రిజిస్టర్లో వాళ్ళ ద్వారా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు తనఖా పెట్టేసుకుంటారు. మీకు అసలు ఏ సంబంధం లేదు. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇదేంటి మీకు ఆల్రెడీ తనఖా పెట్టేశారు కదా, ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాం, మీకే సంబంధం లేదని చెప్పే పరిస్థితి వస్తుంది. అట్లాగే మీ ఆస్తి మీది కాదు, ఇది ఆ పక్కన ఆయనదని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక ఆయన పెడతారంట. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ మీది కాదు అని చెబితే ఇక అది మీది కానట్టే, మీది కాదంటే. ఇక ఇదేంటయ్యా నువ్వెవరో కాదంటాకి నేను కోర్టుకు వెళ్తానంటే అది కూడా కుదరదు. కోర్టులకు కూడా వెళ్ళనివ్వరు మిమ్మల్ని. న్యాయం కోసం స్థానిక కోర్టులకు కూడా మీరు వెళ్ళలేరు. మీరు వెళితే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళాలి. ఆయన ఎస్ అంటే ఎస్, ఆయన నో అంటే నో. ఈ ఆస్తి మీదంటే మీది, మీది కాదంటే మీది కాదు. మీ తండ్రి ఇచ్చినా మీది కాదు, మీ తాత ఇచ్చినా మీది కాదు, మీ ముత్తాత ఇచ్చినా మీది కాదు. మీరు రేపు పొద్దున పిల్లలకి ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తారు, కట్నం కిందో లేకపోతే ఇంకో దాని కిందో పశువు కుంకుమ కింద ఇస్తారు. అది వాళ్ళు కొట్టేస్తే ఆ ఆడబిడ్డ జీవితం పరిస్థితి ఏంటి? ఆ అత్తవారింట్లో ఎలా ఉంటుంది? వాళ్ళు అడిగితే సమాధానం ఏం చెప్పాలి? మీకు ఏ పాపం పుణ్యం తెలియకపోయినా మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి మీరు ఇచ్చినా అది మీది కాదని చెబితే మనం అబద్ధాలు ఆడామేమో అని చెప్పి ఆ అత్తవారింటి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి యాక్టు మరి నేనైతే ఎప్పుడు చూడలేదు, వినలేదు. నేనే కాదు, ఎవరు ఇనుండరు. మీ తల్లిదండ్రులు తాతలు మనకన్నా పెద్దవాళ్ళు వయసులో 70-80 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇనుండరు. ఎప్పుడన్నా ఏదన్నా సరిహద్దు తగాదానో గట్టు తగాదానో వస్తే ఏ కోర్టుకు వెళ్తాం, జడ్జి గారికి చెప్పుకుంటాం, న్యాయం పొందుతాం. ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి కూడా వెళ్ళే పని లేదు. ఇటువంటి యాక్టు ఆల్రెడీ ఆమోదం అయిపోయింది అసెంబ్లీలో. దాన్ని ఈ పాటికి ఇంప్లిమెంట్ చేయాలి. ఎలక్షన్ అని చెప్పి ఆపారు. ఎలక్షన్ అయిన తెల్లారే ఇది అమల్లోకి వస్తుంది. మీ భూములు మీకు కాకుండా పోతే రైతన్నలారా, భూమి అంటే తల్లి తండ్రితో సమానంగా, ప్రాణంతో సమానంగా చూసుకునే మీ పంట పొలం, మీ భూమి మీది కాకుండా పోయే పరిస్థితి వస్తుంది. మీ తాతల తల్లులు ఇచ్చినటువంటి ఆస్తులు మీకు కాకుండా పోతాయి. మీరు నివసిస్తున్న ఇల్లు మీకు కాకుండా పోతుంది. మీ కాగితాలు మీ దగ్గర ఉండవు. మీ కాగితాలు ఎక్కడో తనఖాలు ఉంటాయి, మీకే తెలియదు ఏం జరుగుతుందో. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించి ఓటేయండి.
ఇటువంటి దుర్మార్గమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాగితాలని మంటల్లో పడేసి దాన్ని రద్దు చేస్తాను అని చెప్పే దమ్ము, ధైర్యం, విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. లేకపోతే మన బాధలు కాదు, మన తిప్పలు కాదు. ఆలోచించి ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించండి. మీరు ఆలోచించి ఓటేసి మీ బిడ్డల భవిష్యత్తుని మీరే నిర్ణయించండి. మీ బిడ్డల్ని పెంచి పోషించుకుని ఇంత పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి చెందాల్సినటువంటి వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు వాళ్ళకి కాకుండా పోయే పరిస్థితి ఎవరు తేవద్దు. దయచేసి మీ అందరినీ చేతులెత్తి నమస్కారం. ఈ రోజున మనం పేపర్లో చూసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. దాని ప్రకారం చూస్తే మన తాత తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ, మన తండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ, మనం కష్టార్జితంతో సంపాదించుకున్న చెమటోటి సంపాదించుకున్న ఆస్తులు కానీ మనవి కాదు. అదంతా జగన్ గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మన ఆస్తిని వాడి చేతిలో పెట్టి వాడు దీన్ని తీసుకెళ్ళి వేరే చోట తాకట్టు పెట్టి వాడు ఎంజాయ్ చేయడానికి ఏర్పరచుకున్న చట్టం. ఈ చట్ట ప్రకారం మనం తీసుకుంటే నిర్ణయాలు అసలు ఎందుకు ఇంకా మన లైఫ్ అంతా ఆడి చేతిలోనే ఉన్నట్టే లెక్క. ఈ పిచ్చి గవర్నమెంట్ పెట్టిన ఈ పథకం ప్రకారం చూస్తే ప్రతి మా ఓటర్ కూడా కరెక్ట్ టైంకి నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వాడికి సరైన బుద్ధి చెప్పి మన ఆస్తులు మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు అందజేసిన సంక్షేమ పథకాలను గుర్తుంచుకొని మరో 5 ఏళ్లు ఇదే రీతిలో 100% పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే మరలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ గుడివాడ వైసీపీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. గుడివాడ రూరల్ మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కొడాలి నాని ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన కొడాలి నాని 5 ఏళ్ల కాలంలో ప్రజలకు 100% అందజేసిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. మరో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రజలు అండగా నిలిచి వచ్చే ఎన్నికలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి మరలా సంక్షేమ పథకాలను ఇదే రీతిలో మీ ఇంటి గడప ముందుకు తీసుకొచ్చి అందజేయడం జరుగుతుందని కొడాలి నాని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సార్ ఓకే అండి. నాగవరపాడు ప్రాంతంలో ఉన్న చెరువును పూడ్చి కొంతమంది ఆక్రమించుకోవాలని ప్రయత్నించగా ప్రజలందరూ తిరగబడటంతో చేసేది లేక మరలా చెరువును తవ్వటం జరిగిందని, ఇది నిజంగా 36 మరియు 1వ వార్డు ప్రజల విజయం కింద భావిస్తూ నేడు చెరువును మరలా తవ్విన సందర్భంగా శాంతి నిమిత్తం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి గుడివాడ వచ్చినప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేసే నిమిత్తం నాగవరపాడు ప్రాంతంలో ఉన్న చెరువును వైసీపీ నేతలు పూడ్చారని, తర్వాత చెరువు పూడిక తీస్తారని భావించిన ఎవరూ ముందుకు రాకపోవడంతో చెరువు కమిటీ ఆధ్వర్యంలో ఊర్లో జరుగుతున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషనర్ అధికారులకు ఈ ప్రాంతవాసులు తమ గోడును విన్నవించుకోక వెంటనే చెరువును మరలా తవ్వించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఇది నిజంగా ఈ ప్రాంతవాసుల విజయం అంటూ శ్రీనివాసరావు కొనియాడారు. భూ కబ్జాలు చేసి దోచుకుందాం అనే వారికి ఇది గుణపాఠం లాంటిదంటూ ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వసంతవాడ పెద్ద దుర్గారావు, చింతయ్య, పల్లెబాట రాజా, శివాజీ, దారుణ్ నరసింహారావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున ఈ 36 వార్డులకు సంబంధించినటువంటి ఈ చెరువుని అన్యాక్రాంతం చేయటమే కాకుండా ప్రజల సెంటిమెంటుతో కూడినటువంటి ఈ చెరువుని పూడ్చివేసి వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ గ్రామ ప్రజలు చైతన్యవంతంతో కుల మతాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా ఎలా అయితే కలిసి ఉంటారో ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా కలిసి ఈ రోజున మనకి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి మన చెరువుని మనం కాపాడుకుందాం. దీనివల్ల అరిష్టం జరుగుతూ ఉన్నది. ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ చెరువుని పూడ్చివేయటం వల్ల ఈ ప్రాంతంలో ఆల్రెడీ 1వ వార్డులో కొంతమంది అనారోగ్యంతో చనిపోవడం కూడా జరిగిందని చెప్పి ఈ చెరువు పరిరక్షణ సమితిగా కులమతాలకు అతీతంగా 2 వార్డులు ప్రజలు ఏర్పడి మరి ఈ రోజున వాళ్ళు సాధించుకుని మరలా చెరువును తవ్వించుకుని దాంట్లో శాంతి జరిగే విధంగా గంగమ్మ తల్లికి పూజలు చేసి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. ప్రజలు ఈరోజు ఎంత చైతన్యవంతులయ్యారనేది ఒక్కసారి ఎవరైతే దీన్ని ఆక్రమించుకున్నారో వాళ్ళు గమనించాలి. ప్రజలేమీ అమాయకత్వంగా ఉండరు. ప్రజలు ఎప్పుడు కూడా కొంతకాలం మోసిపోతారు, కానీ అందరిని అన్ని కాలాల్లో మనం మోసం చేయలేము. కాబట్టి ప్రజలు ఈరోజు తిరగబడి ఇది ప్రజా విజయం, గుడివాడ పట్టణ ప్రజల విజయం, 36 వార్డుల ప్రజల విజయం. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు విజయ పరంపర కొనసాగిస్తా ఉన్నారో ఇదే విజయ పరంపరను కొనసాగిస్తారు. తప్పనిసరిగా ఈ వార్డు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతాయి. తప్పనిసరిగా వారందరికీ కూడా మా సపోర్ట్ కూడా ఉన్నది. ఎక్కడా కూడా అన్యాయాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఇది ప్రజా విజయం, ముఖ్యంగా నాగారుపాడు ప్రజల విజయం. ఎన్నో దశాబ్దాలుగా ఈ నాగారుపాడులో ఒక 70-80 సెంట్ల చెరువుని కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారం చేసుకోవడం కోసం నాగారుపాడు ప్రజల యొక్క అవసరాలను తీర్చినటువంటి ఈ చెరువుని పూడ్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయం మీద నాగారుపాడులో మరి సోదరులు పల్లిపాటి రాజా గారు, లోయి శివాజీ గారు, మరి 1వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు గారు, మన నరసింహారావు గారు, పిచ్చి గారు, ఇలా పెద్దలంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ, మాకు న్యాయం చేయండి అని చెప్పని పిటిషన్లు పెట్టి అన్యకాంతరమైనటువంటి ఈ చెరువుని మరి వెంటనే, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పెద్దల కళ్ళు తెరిపించి వెంటనే ఈ చెరువుని పూడ్చిన చెరువుని మళ్ళీ వెంటనే తవ్వించి ఈ నాగారుపాడు ప్రజలకి అప్పచెప్పటం అనేది అది చాలా గర్వంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది నాకు. ఎందుకంటే ఈ రోజున నాగారుపాడు ప్రజలు మా చెరువు మాకు వచ్చిందని చెప్పని భోజనం గురించి రాలేదు ఇక్కడికి. మా చెరువు మాకు వచ్చింది,
మాకు సెంటిమెంట్గా మేమందరం కూడా ఇది నాగార్పాడు ఒక గ్రామంగా ఉండేటువంటి ఈ చెరువు, ఇక్కడ మేము బట్టలు ఆరేసుకునేవాళ్ళం, బట్టలు ఉతుక్కునేవాళ్ళం, అలాంటి మా చెరువు మేము ఆడుకునేవాళ్ళం, స్నానాలు చేసేవాళ్ళం అని ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దలు ఈ రోజున ఎంతో ఆనందంతో వచ్చి భోజనం చేసి ఈ చెరువుకి 4 పువ్వులేసి పూజ చేసి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి మీరంతా మరి మా సోదరులందరూ కూడా ఒక 20 నెల రోజుల నుంచి దీని మీద అవిశ్రాంత పోరాటం చేసి నాగార్పాడు ప్రజలకి న్యాయం చేయాలని చెప్పని కృషి చేసినందుకు వారి కృషి ఫలితంగా ఈ రోజున ఈ చెరువును మళ్ళీ వాళ్ళు కిందకి దిగి వాళ్ళు ఏదైతే కుట్రతో ఈ చెరువుని తవ్వించి రియల్ ఎస్టేట్ చేసుకుందాం అనుకున్నటువంటి పెద్దలకి బుద్ధి చెప్పి అధికారులతో ఈ చెరువును తవ్వించి నాగార్పాడు ప్రజలకి కానుకగా ఇచ్చినందుకు ఈ నాగార్పాడు చెరువు పరిరక్షణ కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల జోలికి ఇలా అన్యక్రాంతం చేయడానికి వచ్చినటువంటి వచ్చినటువంటి నాయకులకి బుద్ధి చెబుతామని చెప్పని ఒక హెచ్చరిక జారీ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు. ముందుగా మా నాగార్పాడు 136 వార్డులకు ఇచ్చేసినటువంటి మా డైనమిక్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావుకి, మా డాక్టర్ గారు గోచి సత్యనారాయణ గారికి, మా ప్రతిపక్ష నాయకులు చింతయ్య గారికి, లోయ శివాజీ గారు, రాజా గారు, మా మాజీ కౌన్సిలర్ రామకృష్ణ గారు, ఇక్కడ విచ్చేసిన నరసింహరావు గారికి, గ్రామ పెద్దలకి, ప్రముఖులకి, ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా, అభిమానులకు కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఈ నాగార్పాడు అనేది పూర్వకాలంలో పంచాయతీ, మాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు. ఆ పంచాయతీకి ఒక చెరువు ఈశాన్యాన ఒక చెరువు, ఆ చెరువే ఈ 90 సెంట్ల చెరువు. ఆ రోజున గ్రామ అవసరాల కోసం ఈ చెరువు తవ్విచ్చారు పెద్దలు. ఎందుకు తవ్విచ్చారంటే ఆ రోజుల్లో కలరా వస్తే ఆ కలరాకి జనం అంతా చచ్చిపోతున్నప్పుడు దీనికి పరిష్కారం ఏంటని చెప్పి గ్రామ పెద్దలు కూడా ఆలోచించి మరి పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఈశాన్యాన్ని మీకు చెరువు లేదు, మీకేమో అటు వచ్చేదానికేమో ఆగ్నేయ నైరుతిలో ఒక చెరువు ఉంది, మంచినీళ్ళ చెరువు, ఆ చెరువుకి పోటీగా మరి ఇక్కడ చెరువు కూడా ఉండాలని పెద్దలు చెప్పే మాట ఇది నాకు కూడా తెలియదు, మా నాన్నలు కూడా చెప్పేవాళ్ళు. ఆ చెరువును తవ్వించడం గ్రామ పెద్దలందరూ సహకారంతో, ఆ గ్రామంలో కలరా కూడా వెనకాడింది. అందరూ కూడా ఈ చెరువు వల్ల మనకు ఉపయోగం ఉందని మరి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ ఆ చెరువుని బ్రహ్మాండంగా ఆ రోజుల్లో పూర్తి వాడుకలో, మాకు తెలిసినా కూడా ఇది పూర్తి వాడుకలో ఉండేది. ఎవరైనా చనిపోయినా ఇక్కడే స్నానం చేసి ఇక్కడే చేసుకునేవాళ్ళు. మరి గేదెలు కట్టడానికి ఏమో రేవుకు ఉపయోగపడేది. రజకులు కూడా నాకు తెలిసినా కూడా ఈ చెరువులో బట్టలు ఉతికారు. అయితే కాలక్రమేణా మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు ఈ పక్కన ఒక 5 ఎకరాల వెంచర్ వేశారు. ఈ వెంచర్ వేసిన యజమానులకి దీని మీద కూడా కన్నుపడింది. అధికారాన్ని అడ్డం పెట్టారు. సరే వంతెన కట్టారు. ఈ వంతెనకు కూడా గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తే సరే ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు తెలీదు, మీరు ఆపినా కూడా ఆగదు, ఈ వంతెన కట్టాల్సిందని వంతెన కట్టారు. సరే ప్రజలు కూడా ఊరుకున్నారు. సరే వంతెన కట్టారు కదా మిగతాదన్నా ఉంటుందని జగన్ గారు గుడివాడ రావడం, ఇదే అలుసుగా తీసుకొని ఆ మున్సిపాలిటీలో అక్కడ పోసిన చెత్తను ఇక్కడ తీసుకొచ్చి పూడి చేసేసి దీన్ని కూడా ఆక్యుపై చేసి ఈ ప్లాట్లో కూడా దీన్ని కలిపి కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముదాం అని చెప్పి ప్లాన్ చేశారు. సరే 10 రోజులు చూసాం, వాడారు కదా ముఖ్యమంత్రి గారు వచ్చారు, చెరువు పూడిచారు, మళ్ళీ తవ్వుతారేమని అనుకున్నాం. లేదు, చూసాం ఇది కాదు, ఇది వీళ్ళు ప్లాన్ ప్రకారం చేసుకున్నారు అనుకున్నారు. ఈ లోపల ఒకే రోజున నాగవరపాడు 1వ వార్డులో 3 చనిపోయారు. ఈ 3 చనిపోయినప్పుడు నేను 3ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్దవాడు అంది, అయ్యా చెరువు పూడిచారు, ఒకే రోజున 3 చచ్చిపోయారు, ఇదేదో జరుగుద్ది మాకు అని ఆవిడ నోటెంట్ వచ్చింది. అప్పటి వరకు కూడా నాకు ఆలోచన రాలా, దీని మీద ఎటువంటిది రాలా. అప్పుడు మేము రాజా గారు, శివాజీ గారు అందరం కూడా కూర్చొని మన చెరువును మనం కాపాడుకోవాలని చెప్పి మేము ఆర్డీఓ గారి, కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాం. వచ్చే కంప్లైంట్ తీసుకున్నారు, ఇమీడియట్గా ఉత్తరప్రదేశ్ తవ్వారు. అయితే నేను ఒకటే మనం చేస్తున్నా, దీని మీద ఏంటంటే అది ప్రభుత్వం ఉంది, మీరు మీ పని మీరు చేసుకోండి, మీ చెరువును మీరు కాపాడుకోండి అని అనడం జరిగింది. అది మేముగా వెళ్ళి కాదని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చుకున్నాం. ఆ చెరువు వాళ్ళు అయింది. దాని సందర్భంగా మేమందరం కూడా ఇక 136 గ్రామాలకి గ్రామం తరపున కూడా భోజనాలు పెడితే మంచిదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము జరపడం జరిగిందని తెలియజేస్తూ మీకు మంది మనోభావాలతో కొంతమంది స్వార్థపరులు ఆడుకుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళ స్వార్థం కోసం నాగవరపాడు చెరువునే కబలించాలని ప్రయత్నం చేశారు. ఈ చెరువుకు చరిత్ర ఉంది. ఎందుకనంటే 100 సంవత్సరాల క్రితం నాగవరపాడులో కలరా వస్తే ఆ కలరా నివారణ కోసం గ్రామ పెద్దలు, ఆ రోజున్న నాగవరపాడు పెద్దలు
కులాలకి మతాలకి అతీతంగా ఈ చెరువును తవ్వి గ్రామంలో ఎటువంటి ఉపద్రవాలు సంభవించకుండా ఈ ఈశాన్యంలో ఊరికి ఈశాన్యంలో తవ్విన ఈ చెరువుని వాళ్ళ స్వార్థం కోసం కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఈ చెరువుని ఆక్రమించుకుని నిస్సిగ్గుగా, అంటే ఏమీ భయం లేకుండా అసలు ఎవరు మమ్మల్ని ఎదిరిస్తారని, అంతకుముందు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడం కోసం ఈ వంతెన కట్టేటప్పుడు నాగవరపాళ్ళు అందరూ వ్యతిరేకించారు. సరే ఏదో బతిలాడుకునో నచ్చజెప్పుకునో వంతెన కట్టుకున్నారు. వంతెన కొంచెం స్థలం చోటు పెడితే అక్కడి నుంచి చెరువును కూడా పూర్తి చేసేసి సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుని సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ చెరువుని పూర్తి చేశారు. ఈ పూడ్చిన అనంతరం నాగవరపాడులో 8 మంది గ్రామస్తులు చనిపోయారు. ఒక్కసారిగా ఇటు దళితుల్లోనూ అటు బీసీలోనూ కలకలం రేగింది. ఈ గ్రామానికి ఈ చెరువు పూర్తి చేయడం వల్ల అరిష్టం జరుగుతుందని అందరూ భావించారు. దీని మీద మా గ్రామంలో ప్రముఖులు లోయ శివాజీ గారు, మరి చెరువు పరిరక్షణ సమితి అధ్యక్షులు రావూరు రాజు గారు, దుర్గారావు గారు, పిచ్చి గారు, మేమందరం కలిసి కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి, స్థానిక ఆర్ఓ గారికి అందరికీ కూడా మేము కంప్లైంట్లు అందజేశాం. మా మొర ఆలకించినట్టుగా ఆ దేవుడు మా మొర ఆలకించి ఈ చెరువును మళ్ళా తవ్వించడం జరిగింది. ఈ చెరువు తవ్వించిన సందర్భంగా గ్రామంలో అన్నశాంతి జరగాలని పెద్దలు సూచించిన మేరకు అందరం కూడా సహకరించుకుని ఒకళ్ళకోళ్ళం సహకరించుకుని ఈ అన్నశాంతి కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈరోజు 136 వార్డులో గల చెరువును మరి అధికార మదంతో మరి ఈ రోజున ఇక్కడున్న నాయకులతో సహాయాలతో మరి చెరువును తవ్వించడం, మరి గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కానీ 136 వార్డులకి మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా మరి ఈ 136 ప్రజలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీకు ఓట్లేస్తున్నారు. మరి ఇటువంటి ప్రజలకి సంబంధించిన ఈ చెరువుని మరి అన్యాక్రాంతంగా మీ రియల్ ఎస్టేట్కి ఉపయోగించుకున్నట్టుకు మరి తవ్వి ఈ రోజున నాగవారపాడు ప్రజల హృదయాల్ని టచ్ చేసి మీరు ఏ విధంగా ఓట్లు వేసుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు రోజుల్లో ఎప్పుడు తలపెట్టినా 136 ప్రజలు కులమతాలకు అతీతంగా మీకు ఎదురు తిరిగి బుద్ధి చెప్తారని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నిల్చుంటుందని రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదల సంక్షేమం కొరకు అందజేసిన సంక్షేమ పథకాలను గుర్తుంచుకోవటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి అలనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమాలు గుర్తు చేసుకుని మరలా అటువంటి వైభవం ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరుతూ గుడివాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరా అలియాస్ రాజేష్ ఇంటింటి కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందజేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. ప్రాంతీయ పార్టీలు వస్తే పోతా ఉంటాయి కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిన వాళ్ళకి నాయకత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు వేశారో అమ్మఒడి ఆ బడి ఈ బడి అని డబ్బులు ఇవ్వడం వల్ల కానీ మరి దానికి సంబంధించి మరి మద్యం 70 రూపాయలు ఉన్నదని 200 రూపాయలు చేసి, అలాగే రైతులకు సంబంధించిన ఈ ల్యాండ్ పూలింగ్ అని ఇవన్నీ అనేక రకాలుగా రైతులకు అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే ప్రతి ఒక్కరికి మేలు జరుగుద్ది, చిన్న సన్నకారు రైతులకు కానీ అందరికీ. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ చూసి సర్వ్ చేస్తారు. ఇన్నేళ్లలో ఈ 56 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా 56 లక్షల కోట్లు అప్పు చేసి దాదాపు కొన్ని గవర్నమెంట్ సంస్థలు పెట్టారు. అవన్నీ కూడా ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 176,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంకా భారతదేశాన్ని అప్పుగా చేయడం వల్ల ఇతరేంటంటే నేను అవినీతి నేను చేయట్లేదు, నేను నీతిమంతుని అంటారు. కానీ నరేంద్ర మోడీ గారు చేసే తప్పుడు పనుల్లో మెయిన్ మార్గం ఏంటంటే మనం పెట్టిన సంస్థలన్నీ కూడా, అంటే హెచ్ఏఎల్ కానీ, రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఆయన అమ్మేయడం, ఆయన సొంత మనుషులకు అమ్మడం వల్ల అన్నిది కూడా ప్రతిదీ కూడా ఆ డబ్బుని ఇండియా లెవెల్లో డబ్బులు పంచి ప్రతి రాష్ట్రం కూడా తన హస్తగతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే మీకు చివరి ఎన్నికలు. నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ ఉంటేనే
ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుంది. కనుక మేము చెప్పేది ఏంటంటే పేద ప్రజలకు మీ బొమ్మలు గ్రామానికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వడ్డాది రాజేష్ గారు వచ్చారు. వారి తరఫున ప్రచారానికి మేమందరం బయలుదేరి ఆయన వెనకాల వచ్చాం. మరి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసినయే. ఒక విధంగా ఇటు జగను, తన చెల్లెలైనటువంటి షర్మిల గారు, మరి అటు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు మధ్య మంచి ఫైట్ జరుగుతున్న ఈ రోజుల్లో తమరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ కనుక రూలింగ్లోకి వస్తే మరి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారు ₹1,00,000 దాకా సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్నారు ప్రతి పేద కుటుంబానికి. మరి ఆ లెక్కలో నెలకి ₹8,333 అయింది. ఆ అమౌంట్ ఫ్రీగా ఇస్తాను బ్రతకడానికి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు ఆయన. అదేవిధంగా కనుక చేసుకుంటూ వెళ్తే ప్రతి పేదవాడు మరి సంవత్సరానికి ₹1,00,000, 5 సంవత్సరాలకు ₹5,00,000 గ్యాదర్ చేయగలుగుతారు. మీరందరూ బాగా ఆలోచించండి. ఇందిరాగాంధీ టైంలో మన కాంగ్రెస్ ఎంతో డెవలప్ అయింది. మరి ఈ మధ్య కాలంలో విభజన సమస్యలో కొంత తలదోచడం వల్ల దెబ్బతింది. కాబట్టి మీరు ఇంకొకసారి మళ్ళీ పార్టీకి అవకాశం ఇచ్చి మా షర్మిల గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మా అభ్యర్థులు గొల్లు కృష్ణని, మరి వడ్డాది రాజేష్ని ఇద్దరిని ఓట్లు వేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీని పునరావృతం చేయాలని చెప్పి కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు ఎర్రబోతు అర్జున్ మరియు పలువురు బీజేపీ నాయకులు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అనంతరం ఎర్రబోతు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం త్రిమూర్తులు ముగ్గురు ఏకమై నేడు ప్రజల ముందుకు రాబోతున్నారని, ఈ ముగ్గురికి ఆ పైనున్న త్రిమూర్తులు అండగా నిలిచి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. మెయిన్ రోడ్లో కూడా విఘ్నేశ్వర స్వామి దేవాలయం నందు ఎన్డీఏ అభ్యర్థులైన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వెనిగండ్ల రాము గారు కూడా విజయం సాధించాలని కోరుకుంటూ మరి ఆ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించడం జరిగింది. అంగబలం అర్ధబలం ఉన్నా కూడా మరి ఎన్డీఏ అభ్యర్థులందరికీ దైవ బలం కూడా తోడవ్వాలని, తద్వారా వాళ్ళు ఈ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రానున్న రోజుల్లో మరి త్రిమూర్తులు ముగ్గురు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవటానికి మరి ఎంతో శ్రమిస్తున్న నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పి ఒక విజన్తో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఒక ఆలోచన విధానాన్ని పెట్టుకుని జనసేన పార్టీని స్థాపించి మరి రాష్ట్రంలో తిరుగుతూ కష్టపడుతున్న మరి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు త్రిమూర్తుల శక్తుల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమితో మరి ఎన్నికల్లో విజయం సాధించి ప్రగతి పదాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆశిస్తున్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారో, అలాగే ఇంతకుముందు మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పథంలో తీసుకెళ్లారో కూడా మనందరం గమనించాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక విజన్ పెట్టుకొని ప్రజలకి ఏదో చెయ్యాలని చెప్పి తన సొంత డబ్బులను కూడా ఖర్చు పెట్టుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో మరి అంతగా కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురిని కూడా మనం ఆశీర్వదించి భగవంతుడి ఆశీస్సులతో మనం ముందుకు తీసుకెళ్తే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనటంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కనుక ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా మరి గమనించి మరి తెలుసుకొని ఈ ఎన్డీఏ కూటమిని విజయం చేకూర్చడంలో వాళ్ళ వంతు సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. దేశానికి కానీ కుటుంబానికి కానీ పెద్ద సమర్థుడైతే ఆ కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకు ఉదాహరణే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరినీ
దిగ్విజయ యాత్రలో ప్రయాణించే అవకాశాన్ని కలగజేయమని చెప్పి విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ఇవాళ బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ పూజ చేయించడం జరిగింది. మన ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తవాడైనా గుడివాడ అభివృద్ధి కట్టుబడి ఉంటానని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వటం, అలాగే మన ఫ్లైఓవర్ గుడివాడ చిరకాల కళ, ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నాం, దాన్ని పరిష్కారం చూపుతూ దానికోసం విశేషమైన కృషి చేసి ఫ్లైఓవర్ తెచ్చినటువంటి వల్లభనేని బాలశౌరి గారికి ఓటేయటం మన ధర్మం. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి వల్లభనేని బాలశౌరి గారికి కానీ వెనుగండ్ల రాము గారికి ఈ పవిత్రమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి వారికి విజయం ప్రసాదించమని చెప్పి వేడుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మన గుడివాడను అభివృద్ధి చేసుకోవాలంటే ఈసారి రాముని గెలిపించాలని కోరిన హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. రాము విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వచ్ఛందంగా వెనుగళ్ల రాముతో కలిసి గుడివాడ పట్టణంలో ప్రచారం నిర్వహించిన కుమారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే పేదల భూములకు రెక్కలు వచ్చి వైసీపీ నేతలు దోచుకుంటారన్న యలవర్తి శ్రీనివాసరావు. పొరపాటున ఈసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ 100% అమలవుతుంది, జాగ్రత్త అంటూ హెచ్చరించిన యలవర్తి. గుడివాడ రూరల్ మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ మేనిఫెస్టోను వివరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. మరో 5 ఏళ్లు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు రావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. భవిష్యత్తు